హనుమంతుని బోధ అహంకారం వర్సెస్ భక్తి శక్తి. లార్డ్ హనుమాన్స్ లెసన్ ద పవర్ ఆఫ్ డివోషన్ ఓవర్ ఈగో. లంక నగరంలోని రావణుని రాజసభ. రత్నాలతో మెరువుతూ ఉన్న రాజగది మధ్యలో రాక్షసరాజు రావణుడు తన సింహాసనంపై అహంకారంతో కూర్చుని ఉన్నాడు. దేవతలకే భయంకరుడు అయిన రావణుడు సీతమ్మను అపహరించుకున్న ఆనందంలో తన శక్తిని ప్రపంచానికి చాటుకుంటూ తన మంత్రులను చూస్తూ గర్వంతో నవ్వుతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు ప్రవేశిస్తాడు. హనుమంతుడు శ్రీరాముని దూతగా వచ్చి రావణునికి ధర్మబోధ చేస్తాడు. రావణ, సీతమ్మను తిరిగి భద్రంగా పంపించు. అన్యాయంగా తీసుకున్న దానిపై నీకు హక్కు లేదు. రాముడి శత్రువిగా మారకు. రావణుడు గర్వంగా నవ్వుతాడు. ఒక వానరం నాకు బుద్ధి చెప్తుందా? నేనెవరిని ఓడించలేదని అనుకుంటున్నావా? రావణ, హాహాహా, ప్రపంచంలో నన్ను ఓడించేవాడెవడు? దేవతలకే భయపెట్టిన నా శక్తిని ఒక వానరం ఏం చేస్తుంది? హనుమాన్, రావణ, శ్రీరాముని దూతగా వచ్చాను. నీ భవిష్యత్తును ఆలోచించు. సీతమ్మను వెంటనే తిరిగి పంపు. రావణ, ఓహో, వానరం నన్ను హెచ్చరిస్తుందా? నా శక్తిని తక్కువ అంచనా వేయకు. హనుమాన్, రావణ, నీ శక్తి ఏమీ కాదు ధర్మం లేకపోతే. నా స్వామి శ్రీరాముని శక్తి ముందు నీ అహంకారం ఏమాత్రం నిలవదు. రావణ, నాకు భయం లేదు. నా అహంకారాన్ని విరగొట్టగలవారా? హనుమాన్, అహంకారం గర్విస్తే నాశనం ఖాయం. నేను రాముని ఒక సామాన్య సేవకుడిని. నా తేజస్సే ఇలా ఉంటే నా ప్రభువు శ్రీరాముని శక్తి ఎలా ఉంటుందో ఊహించుకో. హనుమాన్, నీ రాజ్యానికి ఇదే సంకేతం. ధర్మానికి వ్యతిరేకంగా వెళ్లినవారు ఎప్పటికీ నిలవలేరు. ఇప్పటికైనా అహంకారాన్ని విడిచిపెట్టి రాముడిని శరణు పొమ్ము. లేనిచో నాశనం తప్పదు. హనుమంతుడు సంతాసంగా చిరునవ్వు నవ్వుతూ సమాధానం ఇస్తాడు. రావణ, ధర్మం లేని శక్తి దృష్టి లేని వ్యక్తి చేతిలో ఉన్న ఖడ్గంలాంటిది. భక్తితో ఉన్నవాడే నిజమైన శక్తిమంతుడు అంటూ హనుమంతుడు తన మహాకాయాన్ని విస్తరించుకుంటాడు. క్షణాల్లోనే రావణుని మహారాజ భవనానికంటే గొప్పదై అగ్నికాంతితో మెరువుతూ భయంకర రూపం దాలుస్తాడు. హనుమంతుడు తన తేజస్సుతో భవనం కంపించేట్లు చేసి ధ్వని చేస్తాడు. నేను కేవలం రాముని దాసుడిని. నా శక్తి ఇంతైతే నా స్వామి శ్రీరామచంద్రుని శక్తి ఎంతమొచ్చి? అంటూ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి రావణుని రాజభవనానికి గట్టిగా ఒక కొట్టు కొట్టాడు. రత్నాల రాళ్ళు ఊడిపోతాయి. స్వర్ణస్తంభాలు కంపిస్తాయి. రాక్షసులు భయంతో పరుగులు తీస్తారు. కాని రావణుడు ఇంకా అహంకారంతోనే ఉంటాడు. హనుమంతుడు ఓదార్చుతూ చివరి మాట చెబుతాడు. రావణ, నీ అహంకారం నీ నాశనానికి కారణమవుతుంది. దేవతలు కూడా నీ మీద జయించలేని సమయమొచ్చి నిన్ను నీ అహంకారమే ఓడిస్తుంది అంటూ తన తోకతో లంకను దహనం చేస్తాడు. లంక నగరం అగ్నికి ఆహుతి అవుతుంటే హనుమంతుడు గర్వంగా ఆకాశంలోకి ఎగిరిపోతాడు. కథానీతి: అహంకారం చివరికి నాశనమే. శక్తి, బుద్ధి ఉన్నవారు ధర్మం వినయం కలిగి ఉండాలి. లేకపోతే వారు తమ అహంకారంతోనే పడిపోతారు.